చేసుకున్నారు, అంత అయిపోయింది సార్. అయినాక ఈ నెల రోజుల ముందట రిజిస్ట్రేషన్ ఆపేశారు సార్. ఆపేస్తే మేము మా లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన తీసుకొని మనం కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి సార్ మాది ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తారని మేము మాట్లాడాము. మీ ల్యాండ్ అంతా యూఎల్స్లో ఉంది, 150 ఎకరాలని చెప్పడం జరిగింది సార్. అయితే పర్మిషన్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం పర్మిషన్స్ ఉన్నాయి సార్. రోడ్లు వేశారు, మంజూరా వాటర్ ఇచ్చారు, ట్యాక్సీలు కడుతున్నాం. చెల్లపల్లి ఇండస్ట్రీలో చుట్టుపక్కల 5 ఇండస్ట్రీస్, చెల్లపల్లి పెద్ద ఏరియా, అందులో కాలనీ ఉంటుంది. ఆ కాలనీలో అంత పేద అంటే గరీబోళ్ళు అనమాట. అందరు డ్యూటీలు చేసుకొచ్చి 150 గజాలు 120 గజాలు చేసుకున్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళ ఇప్పుడు నెల రోజుల నుంచి అమ్ముకుందామంటే ఇది లేదు, చేద్దామంటే ఇది లేదు. మన లక్ష్మీరెడ్డి గారు అన్నగారు ఉండి మీ ఎంట మేము ఉంటా, కంపల్సరీ ఇది ఏమున్నా నేను చేస్తా అని చెప్పడం జరిగింది. అన్న దగ్గరికి వెళ్ళాము 2-3 సార్లు. వెళ్తే ఇవన్నీ చేసినాక మొన్న 15-20 రోజుల నుంచి రిషా ఆపి చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. ఇంత ముందుకు మన కేటీఆర్ అన్న వచ్చినప్పుడు, మన గవర్నమెంట్ ఉన్నప్పుడు, అప్పుడు మా ఇండస్ట్రీది అన్నీ అంటే ఇండస్ట్రీ జోన్లోకి వెళ్ళి తీసి కాలనీది ఇండస్ట్రీ పెడుతున్నారని ఆ జోన్లన్నీ తీపిచ్చడం జరిగింది. అది ఇంకొక నెల రోజులైతే అయిపోయేటప్పటికి బిఎన్ఎన్ నగర్లో చిన్న పార్ట్ ఉంది సార్. అది వాళ్ళ పార్ట్ అని ఎవరు సర్వే చేయలేదని 2006లో వచ్చి వాళ్ళు సర్వే చేయడానికి వచ్చేసి ఏం చేసిర్రు, మొత్తం ఉందని చెప్పేసి రాసి పెట్టారు సార్. అయితే మండలాల్లో గట్కేసర్ మండలాన్ని ఉండాలి, ఏ మండలం పోయినా ఎవరి దగ్గర రికార్డ్స్ లేవు సార్. కలెక్టర్ దగ్గర కూడా రికార్డ్స్ లేవు, ఎవరి దగ్గర రికార్డు లేడు. ఇప్పుడు పోతే మొన్న 15 రోజుల కింద యూఎల్సీ ఉంది మొత్తం అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అంటున్నారు 5 సర్వే నంబర్లు ఉన్నాయి అంటున్నారు సార్. అంటే రాజు ఒకటి చెప్పు, అంటే ఇంతకుముందు జరిగిన రిజిస్ట్రేషన్లు మొన్న 10 నెల రోజుల దాకా జరిగినాయి సార్. ఇప్పుడే ఆగిపోయిందా? ఇప్పుడే ఆగిపోయినాయి సార్. ఓహో, ఓకే. ప్రాబ్లం సార్ చాలా ఇది ఉన్నారు సార్. ఎంతమంది ఎఫెక్ట్ అయినారు మీ ఏరియాలో? 90% కట్టేశారు. ఎన్ని ఇండ్లు ఉంటాయి? ఇండ్లు 1800 అంటే 1500 ఇండ్లు ఉంటాయి సార్. 1500 ఇండ్లకి సమస్య ఉంది అందరికి. టోటల్ 150 ఎకరాలని. మళ్ళీ నిన్న ఆన్లైన్లో చెక్ చేస్తే 229 to 246 సర్వే నంబర్ సార్ ఇది. అందులో 6 సర్వే నంబర్లు 240 నుంచి 246 వరకు ఉంది యూఎల్సీ అంటున్నారు, మిగతాది లేదు అంటున్నాడు. మరి మొన్నటిదాకా కలెక్టర్గా చెప్పింది మేము తీసుకుపోయి పత్రం ఇస్తే కూడా 150 ఎకరాల ఉంది అందరి ముందు చెప్పాడు సార్. మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా చేసాం? మన అందులో కూడా వచ్చాను సార్, పొంగులేటి శ్రీనివాస్ దగ్గర కూడా వెళ్ళాం సార్. మన లక్ష్మారెడ్డి అన్న ఉంటే అలా కలెక్టర్ ఉన్నారంటే అక్కడ కూడా వెళ్ళి మన ఎమ్మెల్యే ఏదైనా చిన్న సమస్య ఉంటే కూడా ఇట్లా మేము వెళ్తే ఇట్లా 3 సార్లు కలెక్టర్ దగ్గర తీసుకెళ్లారు సార్. దాని మీద మొత్తం బ్రేకప్ ఇచ్చి ఆపేపించారు సార్, ఈ 22A అని చెప్పి ఆందోళన చెందుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే పొంగులేటి దగ్గరికి వెళ్తే ఒకరోజు మేము కాలనీ సొసైటీ అందరు వెళ్తే ఇచ్చినాక మేము ఏమన్నామంటే, సార్ మాకు చాలా ఇబ్బంది ఉంది, యూఎల్స్ అని పర్మిషన్ ఇట్లే మొన్న నుంచి ఆపారు, ఇంతకుముందు పర్మిషన్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, యూఎల్స్ ఉన్నప్పుడు అప్పుడే ఆపొచ్చు కదా, 82లోనే ఆపొచ్చు కదా, మీరు ఇప్పటిదాకా ఎందుకు చేయించుకున్నారు అని అడిగితే ఏమన్నారంటే, దీనికి ఒకటి ఈ నెల 28కి 25కు మీకు ఒకటి జియో వస్తుంది, ఆ జియో ప్రకారం కట్టుకోండి అని చెప్తే, ఆ కట్టుకునేది ఉంటే మేము మీ దగ్గరికి ఎందుకు వస్తాం సార్? మాకు కావాల్సింది ఏంటంటే ఏదో సొల్యూషన్ చేసి ఏదన్నా గరీబోళ్ళకి తక్కువ. థ్యాంక్ యూ సార్. క్లుప్తంగా మాట్లాడండి, లేట్ అవుతుంది మీకే. ఏదన్నా నిజంగా ఇండివిజువల్ ఇష్యూస్ ఉంటే చెప్పండి. అన్న, నా పేరు శ్రీనివాస్ అన్న. నేను అమీన్పూర్ మండలం, అమీన్పూర్ విలేజ్, సర్వే నెంబర్ 1079లో 183 గజాల్లో నేను ఇల్లు కొన్నానన్న. ఇల్లు కొనేటప్పుడు నా సేల్ డీడ్లో క్లియర్గా రాశారన్న, దిస్ ప్రాపర్టీ ఎఫెక్టెడ్ బై దిస్ డాక్యుమెంట్ ఈజ్ నాట్ అసైన్డ్ ఎనీ ప్రాపర్టీ విత్ ఇన్ ది మీనింగ్ ఆఫ్ 22A. ఇది సంతకం పెట్టింది ఒక గెజిటెడ్ అన్న. ఇప్పుడు నేను ఇది అమ్ముదామంటే సేమ్ థింగ్, నీ ప్రాపర్టీ 22Aలో ఉంది, నేను రిజిస్ట్రేషన్ చేయను, మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో వెళ్ళి లెటర్ తెచ్చుకోండి అన్నారు అన్న. ఈ డాక్యుమెంట్కి ఇంకా వాల్యూడ్ లేకపోతే మధ్యతరగతి వ్యక్తిని అన్నా, నేను ఆశతో బతికేటోళ్ళం అన్న. ఈ యొక్క ప్రాపర్టీ చెల్లదు అంటే నేను పెట్టిన ఇంచుమించు ఒక 60 లక్షలు పెట్టానన్న. బ్యాంకులో 40 లక్షల లోన్ ఉంది, నా మొత్తం సేవింగ్స్ అన్నీ అందులో పెట్టాను, బ్యాంక్ మిత్తి కడుతున్నానన్న. ఈరోజు ఈ ప్రాపర్టీ నేను అమ్ముకుందామని వెళ్తే స్టాంప్ డ్యూటీ కట్టానన్న. నా కొనుక్కున్న పార్టీ స్టాంప్ డ్యూటీ కట్టాడు. కట్టిన తర్వాత అతనికి తెలిసి నేను కొనను అన్నాడు. ఇప్పుడు ఆయన కట్టిన స్టాంప్ డ్యూటీకి ఒక 6 నెలలు ఆగాలి. ఇప్పుడు నేను అమ్ముకోవడానికి లేదు. నా పరిస్థితి ఏందో అతను వెళ్ళి పబ్లిసిటీ చేశాడు, ఈ ప్రాపర్టీ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ. అతనికి నేను చూపించాను, నేను కొన్నప్పుడు 22 లేదని ఇందులో క్లియర్గా రాశారు, కానీ ఇప్పుడు పెట్టారు. ఇది తప్పు నాది కాదు, తప్పు ప్రభుత్వానిది. ప్రభుత్వానికి తెలియకుండా జరగలేదు, ఇది తెలిసే జరిగిందన్న. మన ప్రభుత్వం ఉన్నప్పుడు
డెవలప్మెంట్ అన్నది ఎంత బాగా జరిగిందో అది 150 ఇది డివిజన్లు ఉండేది 300 అని చెప్పి 3 కార్పొరేషన్లు తయారు చేశారు ఈ గవర్నమెంట్. బట్ ఆ ఘనత అంతా మన ప్రభుత్వానిదే. మన ప్రభుత్వం చేయబట్టే ఇంత ఎక్స్పాన్షన్ అయిందన్న. సో బాబు ఇప్పుడు నీది ఒక్కటే అక్కడ ప్రొహిబిషన్ లేదన్నా, ఇది యాక్చువల్లీ మా రాజేష్ గారు చెప్పినట్టు అందులో బాధితును నేను. అందులో ఒక ముక్కను తీసుకొచ్చి ఆ మొత్తం లేఅవుట్లో జస్ట్ ఒక 2 సర్వే నెంబర్లు అన్న, ఒకటి 19 గుంటలు, ఒకటి 11 గుంటలు అన్న, దానికోసం మొత్తం పెట్టేసినారన్న. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటంటే 40 లక్షల బ్యాంక్ లోన్ ఉంది, 20 లక్షలు మీ సొంతం సేవింగ్స్ తో కొనుక్కున్నారు. అది కుటుంబం అన్న. ఆ బాధ నేను చెప్పలేను. ఆడవాళ్ళకి తెలిసిందంటే వాళ్ళు రోజు అడుగుతున్నారు, ఇలాంటి ప్రాపర్టీలో ఎందుకు దిగావు, ఎందుకు వచ్చింది. లేదు, నేను క్లియర్గానే కొనుక్కున్నాను. నేను 22A లేదనే కొనుక్కున్నాను. ఇప్పుడు 22లో పెట్టడం వల్ల నా బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదు అన్న. మీ ముందుకు వచ్చి రేపు కొనుక్కుంటున్నా బ్యాక్అవుట్ అయిపోయిండు అందరికి. నేను అమ్మలేనన్నా. ఇప్పుడు 22లో ఉంది, పబ్లిసిటీ చేశాడు అన్న. 10 మందికి పబ్లిసిటీ చేశాడు. ఇప్పుడు రేపు భవిష్యత్తులో కూడా వస్తాడా రాడా అని భయం పట్టుకుంది. అది ఇంకా భయం ఏంటన్నా, ఇంకా అంతా అదంతా అయిపోయింది. ఇంక ఈ ప్రాపర్టీ మీద ఆశలు వదులుకునేలాగా చేశారన్న ఈ ప్రభుత్వం. డోంట్ వరీ వీఆర్ విత్ యూ అన్న. మేము ఎంఆర్ ఆఫీస్లో వెళ్తే అన్న, మేము 25 రోజులు టైం పట్టింది కదా. వెళ్ళిన తర్వాత మేము ఈ సాల్వ్ చేయడానికి రీజన్స్ అడిగాం, సొల్యూషన్స్ అడిగితే ఎంఆర్ఓ గారు ఏమన్నారంటే ఒక నాలా కన్వర్షన్ డాక్యుమెంట్ తెచ్చుకోమన్నారు. R&R డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్రొసీడింగ్ పట్టా పాస్బుక్ నెంబర్ తెచ్చుకోమన్నాడు. మా దగ్గర అవి ఏమీ లేవన్నా. మేము ఇప్పుడు మాకు సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు ఏదో అక్కడ నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక రీజన్ కావాలి కాబట్టి ఆ డాక్యుమెంట్ తీసుకురమని చెప్పిన తర్వాత మాకు వెంచరేషన్ ఆఫీసు లేదు, మాకు వెంచరేషన్ ఓనరు లేడు, మాకు పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంటే, కట్టుకున్నది గవర్నమెంట్కి ట్యాక్సులు కడుతున్నాము. ఇప్పుడు మేము మార్చాల్సింది కూడా గవర్నమెంట్ సపోర్ట్ తోటే. ఇప్పుడు మాకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఏం రావట్లేదన్న. మీరే మాకు హెల్ప్ చేయాలి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి సాల్వ్ చేయకుండా మమ్మల్ని గడ్డలేయాలి. మా లైఫ్ సేవింగ్స్ అన్న, ఇది 60% ఆఫ్ లైఫ్ సేవింగ్స్ అందులో పెడుతున్నాం మేము. ప్లీజ్ ఇక్కడి బాబు నువ్వు మాట్లాడతావా? క్లుప్తంగా చెప్పండి సార్. నమస్తే అందరికీ. మాది అమీన్పూర్ సార్. నా పేరు దాసు యాదవ్. మా దగ్గర కేఎస్ఆర్ కాలనీ, టీపీఆర్ కాలనీ, బిఎస్ఆర్ కాలనీ, తర్వాత టీచర్స్ కాలనీ, ఇవన్నిటికీ కూడా 95 ఎకరాలు ప్రొబెటర్లో పెట్టారు. అవి ఆ భూములన్నీ కూడా 2014 సంవత్సరంలో జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ ప్రకారంగా అది క్లియర్ అయిపోయింది. దాని మీద గవర్నమెంట్ కూడా అప్పీల్కి వెళ్ళలేదు. క్లియర్గా అది పట్టా ల్యాండ్, ఎలాంటి గవర్నమెంట్ ల్యాండ్ కాదు. దాన్ని ఇప్పుడు 20 రోజుల కింద 22A కింద ఇది అదే జడ్జిమెంట్ని పెట్టి మళ్ళీ ప్రొబేటర్లో పెట్టారు. సుమారుగా 500 ఇండ్లు ఉన్నాయి సార్. అందులో వాళ్ళందరూ కూడా ఆఫీసులో 3 సూట్లు కలెక్టర్ గారి దగ్గరికి ఇటు అటు తిరుగుతూ ఉన్నారు సార్. మొత్తం చాలా ఇబ్బందిగా ఉన్నది వాళ్ళందరికీ. వాళ్ళు ఇండ్లు అమ్ముకుందామంటే కట్టుకున్న వాళ్ళు అమ్మలేకపోతున్నారు. కట్టే వాళ్లకు లోన్లు ఇవ్వమని, తర్వాత ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఇదని. అది ఏమైంది దాస్ గారు, ఎందుకు పెట్టింది అనుకుంటున్నారు? మరి ప్రభుత్వం ఎందుకు ఇట్లా రాత్రికి రాత్రి పిడుగులాగా ఇట్లా ఇవన్నీ ప్రొహిబిషన్లో ఎందుకు పెట్టిందని అనుకుంటున్నారు మీరు? అదే సార్, ఇది అసలు వాళ్ళు ఎందుకు పెట్టారని అంటే అది అర్థం కావడం లేదు. వాళ్ళు ఏంటంటే కావాలని పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఇదందరినీ కావాలని పెట్టి ఇప్పుడు వీళ్ళందరినీ జనాలను ఇబ్బంది పెట్టడానికి. మంచిది దాస్ గారు, థ్యాంక్ యూ.